నమస్తే, మనం బీఆర్కే భవన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ హరీష్ రావు ఇంత ముందే కమిషన్ ముందుకు హాజరు కావడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది కార్యకర్తలు ఇక్కడ రావడం జరిగింది. నమస్తే అన్న. సుమన్, ఎలా చూస్తారు దీన్ని? కమిషన్ లో ఈటల రాజేందర్ మొత్తం ఇక్కడ హరీష్ రావు పేరే చెప్పిండు, హరీష్ రావు మీద ఎత్తేసిండు మొత్తం అని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరు దీనిపైన ఏమంటారు? హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటి లభ్యత ఎక్కడ దొరుకుతుంది, ఎట్లా ఉంటుంది, ఇంజనీర్ల నిపుణుల ఆధారంగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టాన్ని బ్రహ్మాండంగా నిర్మించి 3 సంవత్సరాల్లోనే పూర్తి చేసి ఇలా కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందించిన ఘనత ఇలా మన గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. దాంట్లో 10 సంవత్సరాలు సస్యశ్యామలంగా 5-6 సంవత్సరాలు మంచిగా రిజర్వాయర్లు మల్లన సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మన కొండపోషమ్మ సాగర్ కావచ్చు, అదేవిధంగా అన్నపూర్ణ సాగర్ కావచ్చు, ఇలా ఎన్నో సాగర్లు కట్టి ఇలా నీటిని లభ్యత తీసుకొచ్చి ఇలా భూగర్భంలో ఉన్న నీటి లభ్యత కూడా పెంచడం జరిగింది, భూగర్భ జలాలను కూడా పెంచడం జరిగింది. కానీ ఇలా సరే ఇలా తప్పుడు మాటలతోని తప్పుడు వాగ్దానాలతోని ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి ఇలా ప్రజలను మభ్యపెట్టి వాగ్దానాలు ఇచ్చి ఇలా అధికారంలోకి వచ్చి ప్రజాపాలన చేతగాక ఇవాళ కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టే పూర్తిగా బూటకమని, దీని ద్వారా నష్టపోయినామని చెప్పేసి ఏ విధంగా అయితే నోటీసులు ఇప్పిస్తున్నాడో, ఎంక్వైరీ చేపిస్తున్నాడో, ఏదైతే 2 పిల్లర్లు కూడా అని చెప్పేసి నోటీసులు చేపిస్తున్నాడో ఇలా దాని కుండ బద్దలు కొట్టే విధంగా హరీష్ రావు గారు సమాధానం చెప్తారు. ఎందుకంటే చేసిన పనికి నిబద్ధతోని నిజాయితీతో చేశారు కాబట్టి బరాబర్గా ఏ నోటీస్ ఇచ్చినా దాన్ని నిజాయితీతో సమాధానం చెప్తారు. వీళ్ళ నోటీసులు ఇచ్చి ఇలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఉన్నాడు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే దాని ద్వారా నీటి లభ్యత వచ్చింది, నువ్వే చెప్తున్నావు. ఇలా నిన్న పోయి శంకుస్థాపన చేసిన గంధమల రిజర్వాయర్ కడతాను, ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? అవి ఇలా అదే కొండపోచమ్మ సాగర్ నుంచి వస్తాయి. హైదరాబాద్కు 30 TMCలు తీసుకొస్తా అంటున్నావు, ఎక్కడి నుంచి వస్తాయి? అవి అదే మల్లన సాగర్ నుంచి వస్తాయి. మరి ఈ నీరు నిజం కాదా? అయినా అంటే నువ్వు రాజకీయ లబ్ధి కోసం ఏదో తప్పుడు వాగ్దానాలు చేసావు. ఇలా ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ప్రజాపాలన చేతగాక ఇలా నోటీసులు ఇచ్చుకుంటూ మొన్న కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం ఏమైంది? ఇలా హరీష్ రావుకి ఇచ్చారు, రేపు పొద్దున కేసీఆర్ కూడా వస్తారు. ఎంట్రుక కూడా పీకలేరు ఇలా మా యొక్క ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులం కావచ్చు, ఇలా నాయకులం కావచ్చు. ఎందుకంటే నీతి నిజాయితీతో నిబద్ధం చేసినటువంటి కార్యక్రమం అది. ఎందుకంటే 14 సంవత్సరాలు ఒక సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏకైక లక్ష్యం మనకు శ్రీరామ రక్ష అని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల్లో ఇలా 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచినటువంటి ఘనత ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. నీకు పాలన వచ్చింది, అధికారం వచ్చింది, సరే నువ్వు ఏం మాటలు చెప్పినావు, ఏమో చేసినావు, కానీ పరిపాలన సక్రమంగా చెయ్యి. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు అని అడుగుతుంటే నువ్వు ఇవాళ కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం, లేదా ఇంతకుముందు రేస్కు సంబంధించిన దాని మీద కేటీఆర్ నోటీసులు ఇవ్వడం, ఇలా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నావు, ఇష్యూస్ని డైవర్ట్ చేస్తా ఉన్నావు. కానీ నువ్వు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చలేవు. 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేవు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ నోటీసులు నిజాయితీ లేని ఎవరు కూడా అయ్యారు. ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా, ఇలా ఏ వర్క్ చేయాలన్నా ప్రభుత్వంలో నువ్వు కూడా ఉన్నావు. ఇలా గదే అధికారులు ఉన్నారు. ఇప్పుడు ఏదైతే అధికారులు గతంలో ఉన్న అధికారులు కూడా వాళ్ళే ఉన్నారు. ఏ అధికారి అయినా ఒక కార్యక్రమం పని చేయాలంటే నీకు తెలియదా? చదువుకోలేదాను? చదువుకోకుండా సీఎం అయినావా? ఎవరైనా ఒక ప్రాజెక్టు కట్టాలన్నా, ఒక నిర్మాణం చేయాలన్నా, బిల్డింగ్ నిర్మాణం చేయాలన్నా, ఓ రోడ్డు వేయాలన్నా సంబంధిత అధికారులతోని, సంబంధిత శాఖలతోని ఇలా వాటిని పూర్తిగా పర్యవేక్షించి అది ఏది అవసరం లేదనేది పూర్తిగా ప్రభుత్వ సంబంధాల్లో జరుగుతాయి అన్నీ. ఇలా ఎవరు వ్యక్తిగత కోసం జరుగుతాయా? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల వ్యక్తిగతంగా ఏమైనా హరీష్ రావుకు నీళ్ళు వచ్చాయా? ఒక హరీష్ రావు కుటుంబానికే నీళ్ళు వస్తాయా? ఎలా దీన్ని చూస్తున్నావు నువ్వు? ఎలా దీన్ని తప్పుడు చూస్తున్నావు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సరే ఏది ఏమైనా ఇదంతా నీటి బుడగలాగా ఇది ఒక కార్యక్రమం ఏటీఎం లాగా వాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అంటా ఉన్నా. ఎస్, ఏటీఎం లాగా వాడుకుందని నువ్వు ప్రజా సభలలో ఏటీఎంలు పెట్టి నువ్వు ప్రచారం చేసినావు బిడ్డ, ప్రజలకు తప్పుదో పట్టించావు. ఏమన్నా నువ్వు 1,00,000 కోట్ల అవినీతి అన్నావు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? ఇదే మీరు మీ ఎంపీగా ఉన్నటువంటి వారు క్వశ్చన్లు వేస్తే, మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన క్వశ్చన్లు వేస్తే కేంద్రం చెప్పింది ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిక్కచ్చిగా చెప్పేసింది. ఇంకా ఎక్కడ జరుగుతుంది అవినీతి? ఎట్లా జరుగుతుంది అవినీతి? మరి అవినీతి గదే అధికారులు ఉన్నారు కదా, గవర్నర్ ఉన్నారు కదా, 1.5 అవుతుంది కదా, నువ్వు నోటీసులు ఇచ్చినావు. ఏముంది నోటీసులలో? ఎట్లా జరిగింది, ఎట్లా పోయిందని అడుగుతా ఉన్నావు. ఇప్పటి వరకు మీరు సరైన ఎన్నో కమిషన్లు అయినాయి. మీరు చూడండి, ఇప్పటి వరకు ఎన్నో మంది కమిషన్ భారతదేశంలో నీతి జరగకుంటే ఎలా కూలిపోతాయి పిల్లలు అని చెప్పేసి ప్రశ్నిస్తాను. ఇన్ని ప్రాజెక్టులు కట్టినా ఎక్కడో కొత్త ప్రాజెక్ట్ నిర్మాణం చేసినప్పుడు ఇలా జరిగిన ప్రాజెక్టులలో ఖచ్చితంగా ఏదో ఒకటి చిన్న తప్పు జరుగుతూ ఉంటుంది. ఆ జరిగిన తప్పి దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలి. ఎన్డీఎస్ఏ చెప్పింది కదా, రిపేర్ చేసుకునే అవకాశం ఉందని. ఇవాళ ఉన్నటువంటి 85 పిల్లర్లలో ఒక 2 పిల్లర్లు పోతే ఒక్కొక్క బ్లాక్ చేస్తారు. దానికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పాటిస్తుంది. ఆ 2 పిల్లలు పోయినాయంటే ఆ 2 పిల్లల మీద ఆ బ్లాక్ను తీసేసి మళ్ళీ కొత్త బ్లాక్ వేసుకునే వెసులుబాటు ఉంటుంది. అది వాళ్ళు ఎవరైతే నిర్మాణం చేసినటువంటి సంస్థ ఉందో వారు మేము చేస్తామని చెప్పినా కూడా నువ్వు దాని మీద పూర్తిగా వీళ్ళకి పేరు వస్తుందని తప్పుదో పట్టాలని, అదే బురద జల్లని ఇంకా జరగకుండా పోవాలనేది నువ్వు అధికారంలోకి వచ్చి చేస్తాను. ఇది తప్పుడు నిర్ణయం. ఎన్నటికైనా నీకు గుణపాఠం జరుగుతుంది. అబద్ధం
తొందర పోవచ్చు, కానీ నిజం నీతి మీద నిజాయితీగా తేలుతుంది. ఆ నీతి నిజాయితీ అనేది ఇవాళ నుంచి బయటపడతారంట కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు 200%, 200% ఎంట్రుక కూడా బీకలని చెప్తున్నాం మేము కదా. వారు తప్పే అయినప్పుడు ఎందుకు భయం? అందుకే బరాబర్గా కమిషన్ ఇస్తే నోటీస్ కొట్టి చెప్తా ఉంటారు అని సమాధానాలుగా. ఎవరైనా వచ్చి చెప్తారు, అధికారులు చెప్తారు, వారు చెప్తారు. ఎవరు వ్యక్తిగత కోసం చేయరు కదా. కమిషన్ల కోసం ఇవాళ నువ్వు కమిషన్ తీసుకున్నావు, నీ మీద ధర్నాలు జరిగినాయి. నీ ప్రభుత్వంలో, నీ సచివాలయంలో, మీ మంత్రుల ముంగడు 20% కమిషన్ అడుగుతారు అని చెప్పేసి ఇలా నీ ముంగడు ధర్నాలు చేసిర్రు. ఇలా మీ మంత్రులు చెప్తా ఉన్నారు, మీ మంత్రులు చెప్తారు, మీ నాయకులు చెప్తారు, నిన్ను కూడా చెప్పారు. ఏమన్నారు? 50 లక్షలు 50 కోట్లు ఇచ్చి నువ్వు ఫీజు తెచ్చుకుంటే అది నీకు అలవాటు. కానీ వీరికి తెలంగాణ ఉన్న ప్రేమతో, తెలంగాణ ఒక సంకల్పం పెట్టుకున్న దీక్ష కార్యదక్షతను నిజం చేయడానికి వాళ్ళు చేసిన కార్యక్రమమే ఇలా కాళేశ్వరం. మరి ఇలా పోలవరం ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది, ఇప్పటివరకు కంప్లీట్ అయిందా? ఇప్పటివరకు కూడా కాలే. వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, ప్రభుత్వాలు చేంజ్ అయినాయి. కానీ దీనికి ఎప్పుడైనా నిజం నీతి మీద నిలకడ మీద తెలుస్తుంది. బరాబర్గా హరీష్ అన్న గారిని కేసీఆర్ బయటకు వస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.